సాయిశ్రీ గారు ట్రాన్స్జెండర్స్ అయినప్పటికీ కూడా సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కళ్ళకంటున్నారు. అసలు ఈ కళ ఎందుకు ఆమెలో కోరిక పుట్టింది? అసలు ట్రాన్స్జెండర్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే తెలివితేటలు ఉంటే అవుతారు, అందులో సందేహం లేదు. కానీ ట్రాన్స్జెండర్స్ ఒక ఎయిమ్తో తను అనుకున్న సాధించాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్న సాయిశ్రీతో మనం అసలు ఆమె ఎక్కడ బతుకుతున్న వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, ఆమెకున్న సమస్యలు ఏంటి, ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి. సాయిశ్రీ గారు చెప్పండి, ప్రధానంగా మీరు ఇక్కడ బాపట్ల డిస్టిక్ ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలో జన్మించాను. నాగండ్ల గ్రామంలో నేను 6th క్లాస్ వరకు చదువుకున్నాను. 6th క్లాస్ వరకు చదువుకొని అక్కడి నుంచి నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల నేను ట్రాన్స్జెండర్ అవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్గా వెళ్ళి కూడా నేను ఓపెన్ 10th రాశాను. ఓపెన్ 10th చదువుకోవడం జరిగింది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని చూసి ఎంతో చాలా బాధాకరంగా, కమ్యూనిటీ ఇలా అవుతుంది ఏంటి, కమ్యూనిటీకి ఏం సహాయం చేయాలి నా వంతు, మరి నేనేం ప్రయత్నిస్తే ఇదైద్దని చెప్పి నేను ఓపెన్ 10th రాశాను. అట్లానే ఓపెన్ ఇంటర్ రాశాను, ఓపెన్ డిగ్రీ రాశాను. అట్లానే ఇప్పుడు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ హైదరాబాద్లో చదువుకుంటున్నాను నేను. అట్లానే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. మీరు ఫస్ట్ ఎట్లా ట్రాన్స్జెండర్ ఎలా మారారు? నా 6వ తరగతిలోనే నేను ట్రాన్స్జెండర్గా అంటే అమ్మాయిలాగా గాజులు వేసుకోవాలి, ఒక లేడీలా నేను చేంజ్ అయిపోవాలి అని చెప్పి నా మనసులో మనోభావంతో నేను ట్రాన్స్జెండర్గా చేంజ్ అవ్వడం జరిగింది. అది దేవుని సృష్టో లేకపోతే మరి ఏం జరగడం అయిందో తెలియదు, కానీ నాకైతే మాత్రం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల చేంజ్ అవ్వడం జరిగింది. నా మనసులో అదొక మనోభావనలాగా, అదొక వేదనలాగా గురి కాగలిగింది కాబట్టి నేను ట్రాన్స్జెండర్గా అయ్యాను. అక్కడి నుంచి మీకు ఏమైనా సమస్యలు వచ్చినాయి? సమస్యలు చాలా ఫేస్ చేశాను. తల్లిదండ్రులు ఇంటికి రానిపోవడము, తల్లిదండ్రులు రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మా ఇంట్లో పిల్లల్ని ఇవ్వరు, మా ఇంట్లో మీరు వద్దు, నెట్టేయడము, గేలి చేయడము, అవన్నీ చేసి ఇళ్ళకి రానిపోవడము అవన్నీ చేశారు. కమ్యూనిటీ కిందకి వెళ్ళాను, కమ్యూనిటీలో గురువుగా ఎంచుకున్నాను. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ద్వారా నేను ఇంతకు ముందు కొనసాగుతున్నాను. ఒక సర్జరీ అంటూ చేసుకుని మళ్ళీ చదువుకుంటూ కమ్యూనిటీకి ఇంకా హెల్ప్ చేయాలని చెప్పి నేను నా జీవనం కొనసాగిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. అంటే తల్లిదండ్రులే మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా? తల్లిదండ్రులే మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా ఇంట్లో నుంచి? లేదు, వెళ్ళిపోమన్నా. మీరు ట్రాన్స్జెండరా, మీరు ఎందుకు ట్రాన్స్జెండర్ అయ్యారు, ఏంటిది, నాకు ఇట్లాంటి పిల్లలు ఎందుకు పుట్టారు, ఏం ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి కొట్టడం, తిట్టడం అట్లా చేసేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెట్టేసారు. అమ్మా నాన్నే చేస్తారు. మా రిలేషన్లో పరువు పోతుంది, మీరు ఎందుకు అట్లా పుట్టారు, మా బాధ వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోక ఇంకేం చేయాలి, వాళ్ళు మమ్మల్ని నెట్టేస్తారు, వచ్చి రోడ్డు మీద పడిపోతాము. ఆ కమ్యూనిటీలో ఇంకా ముందుకి ఇంకా చాలా ఫేస్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఆదరిస్తారు. అంటే మీలాగా ట్రాన్స్జెండర్స్ ఉన్న తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు, బయట ఇలానే చేస్తుంటారు. అప్పుడు మీ జీవన స్థితి ఏంటి? మా జీవన స్థితి ఒక గురువుగా ఎంచుకున్న వాళ్ళ ఇంట్లో మేము ఉండి, వాళ్ళు ఒక 10 మందిని 20 మందిని మమ్మల్ని ఎంచుకొని వాళ్ళు గురువుగా మంచి చెడు నేర్పి మా ఫుడ్ అరేంజ్ అయినా కానీ, రూమ్ అరేంజ్ అయినా కానీ అన్నీ చేస్తూ మమ్మల్ని ముందుకు సాగిస్తూ తీసుకొని వెళ్తాము. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు మీకు బాధ అనిపించింది? బాధ అనిపిస్తుంది. బాధని చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, ఒక గురువు తప్ప ఎవరు లేరు. మమ్మల్ని ఇంటికి రానివ్వరు, కొట్టడం, తిట్టడం, నువ్వెవరు, నీకేంటి, నీకేం సంబంధం, నువ్వు మాకు పుట్టలేదు, నువ్వు అది ఇది అని చెప్పేసి మమ్మల్ని ఇంటి నుంచి గెట్టేది. మా ఆస్తుల్లో కానీ మా అంతస్తులో కానీ నీకేం సంబంధం లేదు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, ఒక సివిల్స్గా ప్రిపేర్ అవుతున్నారు, మరి తల్లిదండ్రులు ఇప్పుడు మిమ్మల్ని దగ్గరికి తీయడానికి అవకాశం? మంచి ర్యాంక్ సాధిస్తే కానీ తల్లిదండ్రుల దగ్గరికి యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి నమ్మకం ఉంది. మాలాంటి ట్రాన్స్జెండర్ని గుర్తింపు చేస్తే కనుక మా గవర్నమెంట్ ఇంకా మమ్మల్ని కూడా వెలుగులోకి వస్తాం. అంటే మీ ఇప్పుడు లక్ష్యం ఏంటంటే? ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా స్వతంత్రంలో స్వతహాగా మెయిల్ అండ్ ఫీమేల్ కాకుండా బ్రతకాలని, మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కూడా ఒక మంచి ఉద్యోగాలలో ఒక సమాన హక్కులన్నింటినీ కల్పిస్తే మేము కూడా స్వతహాగా చేసుకుంటూ సొసైటీలో గౌరవంగా బ్రతుకుతామని చెప్పి నా ఆశాభావంతో నేను చక్కగా చదువుకుంటూ నేను ప్రిపేర్ అవుతున్నాను. కమ్యూనిటీకి కూడా అండగా ఉంటూ, సొసైటీకి కూడా అండగా ఉంటూ ఉంటానని చెప్పి నేను అందుకోసమే నేను ఇప్పుడు డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి ఒక సివిల్స్లో నేను చదువుకుంటున్నాను. కమ్యూనిటీ పరంగా, నెక్స్ట్ సొసైటీ పరంగా, రెండింటి పరంగా నేను సివిల్స్ రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా? కష్టపడతాను. మెయిల్ ఫీమేల్ కష్టపడేది ఉంది, ట్రాన్స్జెండర్ని సాధించలేనా? సాధించాలనే నా లక్ష్యం.
సాధిస్తాము కూడా. అది గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్తే ఇంకా ఎంతోమంది చదువుకుంటారు, ఇంకా ఎంతమంది జీవితాలు మారుతాయి, మాకు అంటూ సమానంగా హక్కులు కూడా వస్తాయి. మీరు ట్రాన్స్జెండర్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, ఏం చేస్తారు? ఈ కమ్యూనిటీకి మీరు ఏం చేస్తారు? కమ్యూనిటీకి రావాల్సిన సమాజంలో మానవునికి ఎన్ని హక్కులు ఉన్నాయో, సొసైటీలో ఎన్ని చట్టాలు ఉన్నాయో ట్రాన్స్జెండర్స్కి అందరికీ అమలు చేస్తాను. సొసైటీలో ఎలా ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా పనిచేస్తున్నారో అలానే ఇంకా పని చేస్తాను. ఏమేమి రూల్స్, ఏమేమి గవర్నమెంట్ రూల్స్, పొలిటికల్ ఇష్యూస్ అన్నిటిని ఎలా మోటివేట్ చేసి ఫాలోఅప్ చేస్తున్నారో అవి కూడా నేను కూడా మోటివేట్ చేసి ఫాలోఅప్ చేస్తాను. మరి అన్ని సంక్షేమాలు, పథకాలు ట్రాన్స్జెండర్స్కి ఎలా ఒక కలెక్టర్ బాధ్యతలు స్వీకరించినాక ఎలా నడిపిస్తారో అలా కూడా నేను మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అలానే సొసైటీకి నేను నడిపిస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఇది ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? మీరు ఇందులో చదివి ప్రిపరేషన్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ లేదు లేదు. మీలాగా ఎవరైనా చాలామంది ఐఏఎస్ ఆఫీసులు కూడా ఉన్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్ చదివేలు ఉన్నారు, ఇంటర్లు చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు, ఇంకా అనేక రకమైన వాటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే డెవలప్మెంట్ అవుతారని చెప్పి అలాంటి వాళ్ళ ముందుగానే చదువుకుంటున్నారు. మీ తోటి ట్రాన్స్జెండర్స్కి మీరు ఏం చెప్తారు? మీ సలహా ఏంటి? మా తోటి ట్రాన్స్జెండర్స్కి మేము చదువుకున్నాము, మాలాగా స్వతహాగా సమానత్వంగా బ్రతకాలి, ట్రాన్స్జెండర్స్కి అన్ని హక్కులు కల్పించాలి, ట్రాన్స్జెండర్స్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, మన కమ్యూనిటీలో ఇలా ఉండాలి అని చెప్పి ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి నేను చెప్తాను. మనం ఇంకా మారాలి, మన కమ్యూనిటీని ముందుకు తీసుకుని వెళ్ళాలి, మన కమ్యూనిటీలో ఉన్న అన్ని అవసరతల్ని మనం పంచుకోవాలి అని చెప్పి ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి చెప్తాను. చాలామంది చాలా చోట్ల గొడవలు చేస్తుంటారండి, వాళ్ళకి చిరాకు కూడా పడుతుంది మీరు అది. సో ఇంట్లో తల్లిదండ్రులు రానివిక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో జరుగుబాటు జరగక ఎన్నో సమస్యల్ని అప్రబద్ధాలతో ఎదుర్కొంటూ ట్రాన్స్జెండర్స్కి ఒక మిస్బిహేవియర్ అనే ఫీలింగ్ ఒకటి మనసులోకి వచ్చేసి ట్రాన్స్జెండర్స్ అలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి చదువు మీద, సొసైటీ గురించి అవన్నీ ఒక తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి, సొసైటీ ఇబ్బంది పెట్టి అందుకని అలా మిస్బిహేవ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే తెలియదు. కొంతమంది చదువుకోలేని వ్యక్తులు ఉన్నారు, చదువుకున్న వ్యక్తులు అన్నీ అర్థం చేసుకొని మన కమ్యూనిటీని ఇలా తీసుకొని వెళ్ళాలి, అలా తీసుకొని వెళ్తున్నారు. అందుకనే మేము ముందుకు వస్తున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీకు మంచి జరగాలని, సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.